దోసకాయ మటన్ కర్రీ అండి. ఆనియన్స్ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అయితే నేను సన్నగా చీల్చుకున్నానండి, వాటిని వేసుకుంటున్నాను. వేయడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ మగ్గిన తర్వాత నేను దోసకాయలు వేసుకుంటున్నానండి. దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వాటిని వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. దోసకాయ అయితే మగ్గిపోయింది. నేను క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత నేను 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులోనే నేను టమాటాలు వేసుకుంటున్నాను. ఒక 2 టమాటాలు తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని మనం విజిల్ పెట్టుకుందామండి. విజిల్ పెట్టుకుని 5 విజిల్స్ వేయించుకోవాలి. ఇలా విజిల్స్ అయిపోయినప్పటికీ ఇలా ఉడికిందండి. ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మన కర్రీ అయితే ఇలా రెడీ అయిందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన దోసకాయ మటన్ కర్రీ రెడీ అయింది. దీన్ని చపాతీలో గానీ, దోశల్లో గానీ, రైస్ లో గానీ తినొచ్చండి. ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము.